నమస్కారం. అక్షరాల 50 ఏళ్ల క్రితం కాకతీయుల కళా వైభవానికి నిలయమైన మన ఓరుగల్లు గడ్డపై వెలుగునీడల సాక్షిగా ఒక గొప్ప చారిత్రక ప్రయాణం మొదలైంది. 1976లో టి. పరమేశ్వర్ సింగ్ అంటే మన ఠాగూ సింగ్ గారు వేసిన ఆ పునాది నేడు హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా స్వర్ణోత్సవ మహావృక్షమై నిలిచింది. మన సంఘ ప్రస్థానంలో ఎందరో మహనీయులు తమ కృషిని ధారబోశారు. ముఖ్యంగా 1990 మరియు 2000 సంవత్సరాలలో అధ్యక్షుడిగా మన సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కె.వి. ధనుంజయరావు గారు మన ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. ఈ మహాప్రస్థానంలో మన కళ్లముందే నిలిచిన నిలువెత్తు చారిత్రక సాక్ష్యం ఒకరున్నారు. ప్రకాష్ స్టూడియో అధినేత మన పెద్దలు ఎం. జయప్రకాష్ గారు 1965లో ప్రకాష్ స్టూడియోను స్థాపించి అక్షరాల 6 దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ రంగానికి సేవలందిస్తూ మన సంఘానికి మొదటి సెక్రటరీగా బలమైన పునాదులు వేసిన మహనీయుడాయన. డియర్ ఫోటోగ్రాఫర్స్, ఈరోజు ఈ వేదిక మీద ఈ విధంగా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణం మన లింగమూర్తి గారు. నేటికి మన మధ్యే ఉండి తన అపారమైన అనుభవంతో మనల్ని నడిపిస్తుండటం మనందరికీ గర్వకారణం. ఒక జీవంతమైన చరిత్రకు మన మధ్య ఉన్న సాక్ష్యం. అయితే 2002వ సంవత్సరం మన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఆనాడు సంఘ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి నేటి వరకు గత 23 ఏళ్లుగా అలుపెరగని సేవలందిస్తున్న మన మార్గదర్శి గాదె లింగమూర్తి సర్. ఈ 50 ఏళ్ల పండుగలో దాదాపు సగం ప్రయాణాన్ని భుజస్కంధాలపై నడిపించిన ఘనత ఆయనదే. ఆయన బాధ్యతలు చేపట్టే సమయానికి మన సంఘ ఆస్తి అక్షరాలా శూన్యం. కాని నేడు ఆయన పారదర్శకమైన నాయకత్వంతో సంఘాన్ని కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే నంబర్ 1 సంఘంగా నిలబెట్టిన ధీశాలి మన లింగమూర్తి సార్. మరో 2 ఏళ్లలో ఆయన అధ్యక్ష పదవీకాలపు సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతుండటం మనందరికీ గర్వకారణం. సంఘం అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ. గతంలో గడదాస సునీల్ గారు, రవీందర్ రెడ్డి గారు సెక్రటరీలుగా అందించిన అద్భుత సేవలను ఈ సంఘం ఎప్పటికీ మరువదు. నేడు లింగమూర్తి సర్గారికి అండగా నిలుస్తూ పెరుమండ్ల దయాకర్ గారు, అనూసత్యం గారు, సూరిబాబు గారు మరియు కమిటీ సభ్యులందరూ తమ నిరంతర కృషితో సంఘాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. మన జిల్లా బలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయులు మన రాష్ట్రాధ్యక్షులు ఎస్.కె. హుస్సేన్ సర్. హుసేన్ సార్ మార్గదర్శకత్వంలో ఫోటోగ్రాఫర్ల హక్కుల కోసం సాగుతున్న పోరాటం మనందరికీ కొండంత అండ. కుటుంబ భరోసా పథకం ద్వారా లక్షల రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తూ మన సంఘం నిలబడుతున్న మానవీయ విలువల వెనుక ఈ నాయకత్వ త్యాగమే ఉంది. ఆనాడు బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ కెమెరాలు, డార్క్ రూమ్ కెమికల్స్ మధ్య మనం పడ్డ కష్టాల నుంచి నేడు డిజిటల్, డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ వరకు ఎన్నో మార్పులు చూశాం. కాలం మారినా మన ఐక్యత మాత్రం ఎప్పుడూ చెక్కు చెదరలేదు. మన ప్రాధాన్యత ఒక్కటే, సభ్యుల సంక్షేమం. మరణించిన సభ్యుల కుటుంబాలకు 60,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 70,000 రూపాయలు ఆర్థిక భరోసా కల్పిస్తూ మన సంఘం మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గత నాయకులను గౌరవిస్తూ వర్తమాన సభ్యుల ఉత్సాహంతో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుద్దాం. ఈ స్వర్ణోత్సవ వేళ ప్రతి ఫోటోగ్రాఫర్ సోదరుడికి హృదయపూర్వక వందనాలు. జై ఫోటోగ్రఫీ! జై జై వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్.